ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి రాబోయే 4 రోజుల్లో అంటే జనవరి 4, 5, 6, 7 తేదీలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఈ రాశి వారికి మరో 72 గంటల్లో జరిగేది ఇదే అన్నమాట. అయితే రాబోయే 72 గంటల్లో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ సంఘటనలనేవి ఏమిటి? వాటి యొక్క ప్రభావం వీరి జీవితం మీదంగా ఏ విధంగా ఉంటుంది? కెరీర్ పరంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాల్లో వీరికి ఎలా ఉండబోతుంది ఈ రాబోయే 72 గంటల్లో? అలాగే ఈ రాశివారి జీవితంలో ఎటువంటి పరిస్థితులనేవి రాబోతూ ఉన్నాయి? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్ని రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం డీటెయిల్‌గా తెలుసుకోబోతున్నాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మనం ఎంత కష్టపడ్డా కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మన మీద ఉంటేనే మన జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అది కూడా సజావుగా, సంతోషంగా ముందుకు వెళ్తుంది. మరి అలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుడి కృప మనకి ఉండాలి. అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుని మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రతి విషయానికి భగవంతుని ముందు పెట్టుకొని మనం నడవాలి. అలాగే ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా మంచిది. శివునికి అభిషేకం చేయించడం, జలాభిషేకం చేస్తూ శివునికి నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఆ శివయ్య అనుగ్రహం అనేది ఈ రాశివారి మీద నిత్యం ప్రోక్షిస్తూనే ఉంటుందన్నమాట. ఇక శివుని అనుగ్రహం వీళ్ళ మీద ఉంటే వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, ప్రమాదాలు, ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడుతుంది. మరి రాబోయే 72 గంటల్లో ఈ రాశి వారికి శివుని యొక్క శాసనంతో ఈ రాశి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఏ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. జ్యోతిష చక్రంలో 2వ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14, రాజయోగం 5, అవమానం అనేది 4. అలాగే కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి వారు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం ఈ రాశి వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శనిదేవుణ్ణి నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటు అనేది ఉంటుంది. తమ జీవితంలో ఏదైనా కష్టాలు, నష్టాలు, ఏదైనా ఇబ్బంది పడినప్పుడు, ఏదైనా సమస్యలు వస్తే వెంటనే శనిదేవుని నిందిస్తూ ఉంటారు. అలాగా ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. ఆ శనిదేవుడు ఎప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడనేది చేయడు. ఇక మనకి ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దీనంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారు మీకు అయినటువంటి ఈ శనిదేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు. అలాగే ఆయనకి ఇష్టమైన రంగుల్ని, వస్తువుల్ని మీరు అవమానపరచకూడదు. ఉదాహరణకు శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. నీలం రంగుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. నీలం రంగుని ప్రేమించాలి. కాళ్ళ కింద పట్ట రూపంలో, చెప్పుల రూపంలో ఉంచకూడదు. ఇక నీలం రంగు ఏవి కూడా మీ కాళ్ళ కింద ఉంచకూడదు. అది శనిదేవునికి కోపం తెప్పించే అంశం అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశివారు మీకు వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని పాటించండి. శనికి అభిషేకాలు చేయించండి. అలాగే నిత్యం శనిని ఆరాధిస్తూ ఉండడానికి ప్రయత్నాన్ని చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఆ శని అనేది ఉండదన్నమాట. అలా అలవాటు చేసుకోవడం మీకు చాలా మంచిది. మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుణ్ణి పొగడకపోయినా సరే
బాధ లేదు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం శనిని నిందించకండి. అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలాలను మనకు అందించజేస్తాడనమాట. దేవుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక ఈ రాశివారు శరీరం బలిష్టంగా గుండ్రని ముఖంతో ఉంటారు. మంచి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా సంతోషంగా కనిపిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని చేయడానికైనా ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా ఉన్న మనసును ఇబ్బందికి గురి చేసే ఎక్కువ శ్రమను కల్పించే పనులు చేయడానికి వీరు బాగా ఇష్టపడతారు. ఎదుటివారి నుంచి ఎలాంటివి ఆశించడం వీరి జీవితంలో ఉండవన్నమాట. ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవరికీ కూడా అర్థం కాదు. కానీ వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్‌గా విజయాన్ని సాధించడం ఈ రాశి వారి గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా ఈ రాశి వారు ఉంటారు. ఇక ఈ రాశి వారికి అందరిలాగే ఉద్యోగం చేయడం కానీ, సాధారణ జీవితం గడపడం కానీ అస్సలు నచ్చదు. మిగిలిన వారికంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. పక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా కానీ దోపిడీ చేయడం కానీ, అలాగే ఆనందం లేకుండా చేయడం కానీ వీరికి ఇష్టం అనేది ఉండదు. ప్రకృతిని నాశనం చేయడానికి వీరికి అస్సలు నచ్చదు. కానీ ఈ రాశి వారికి పూర్వజన్మల కర్మలు వీరిని ఎక్కువగా ఇబ్బంది అనేది పెడుతూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి రానున్న 72 గంటల్లో గ్రహాల యొక్క స్థితిగతులు కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేది జరగబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ రాశి వారికి మీరు ఎప్పటి నుంచో ఒక స్త్రీ అన్వేషణ కొన్ని పరిస్థితులను ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే వీరికి 72 గంటల్లో వీరి జీవితంలో ఈ స్త్రీ కారణంగా ఎన్నో మార్పులు అనేది జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి మీరు ఎటు నుంచి చూసుకున్నా కానీ ఆ స్త్రీ వలన మీకు నష్టం జరుగుతుందా, చెడు జరుగుతుందా, లేదా సంతోషం కలుగుతుందా అనేది ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ రాశి వారి జీవితంలో ఆ స్త్రీ వల్ల కొన్ని భారీ మార్పులే జరగబోతూ ఉన్నాయి. అలాంటి మార్పుల్ని మీరు ఇంతవరకు చూసి కూడా ఉండరన్నమాట. మరి ఇంతకీ ఈ రాశి వారి స్త్రీ గురించి చెప్పుకోవాలంటే ఇంకొన్ని చెప్పుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారి కెరీర్‌కి సంబంధించిన వారు మిశ్రమ ఫలితాలను చూడబోతూ ఉన్నారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని చోట కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే కొంతకాలంగా ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది. మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బందికి గురి చేస్తుంది. మీతో పాటు ఉండే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు పిల్లలు, పెద్దల విషయంలో, మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఎక్కువ తీసుకోండి. ఈ సమయంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశివారు అవసరం ఉన్నప్పుడే ఖర్చు పెట్టండి. ఎక్కువగా వృధా ఖర్చులు అనేది చేయమాకండి. అనవసరమైన ఖర్చుల జోలికి అస్సలు వెళ్ళమాకండి. విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయకండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే. ఆరోగ్యపరంగా కూడా మీకు ఒత్తిడి వాతావరణం ఉండవచ్చనమాట. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం. వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలి. డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు బాగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. రాబోయే 72 గంటల్లో ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయి. కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే ఆ స్త్రీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా మీరు అవి పాటించడం లేదా ఆమె మీకు ఎదురు రావడం ఇలాంటి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరగబోతూ ఉన్నాయి. అలాగే చెయ్యలేము అనుకున్న పనులు కూడా జరిగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము, మార్పు అనేది లేదు. ఒక రకంగా కొన్ని పనులైతే అసలుకి ఇప్పట్లో అవ్వవు. వీటి గురించి ఆలోచించడం కూడా అనవసరం అని చెప్పి
అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీ ఎదురు రావడం, లేదంటే వారి యొక్క మంచి మనసులో మీకు ఇచ్చేటువంటి సలహాల ద్వారా మీరు మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఒక రకంగా ఈ రాశి వారికి విజయ పరంపరంగా ఈ స్త్రీ మూలంగా కొనసాగబోతుంది. వారి రాక ఏ విధంగానైనా ఉండవచ్చు. ఇక ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలోకి ఊహించిన విధంగానే జరగబోతూ ఉందని చెప్పవచ్చు. అలాగే తను మీ స్నేహితురాలు కావచ్చు, లేదంటే గనక మీ సోదరి యొక్క స్నేహితురాల రూపంలో తను మీ జీవితంలోకి రావచ్చు. ఒక సహోదరుడిలా మీతో మాట్లాడుతూ, ఒక సహోదరిలా మిమ్మల్ని భావిస్తూ, చక్కగా మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం, మీతో చాలా క్లోజ్‌గా మెలగడం వంటి పనులనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక దాని వలన వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్‌నెస్‌ని తీసుకొస్తుంది. మీరు చేసేటువంటి పనిలో మీకు మంచి విజయాలను తీసుకొస్తుంది. అనుకున్నటువంటి విధంగా అసలు ఈ లోను రాదు అనుకుంటే ఎంతో కాలంగా తిరిగి విసిగిపోయినటువంటి ఈ లోన్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది గ్రహాల ప్రభావం కావచ్చు, లేదంటే తన ప్రభావం కావచ్చు, లేదంటే వాళ్ళు ఎప్పటినుంచో కట్టడం మొదలుపెట్టి ఆపేసినటువంటి కన్స్ట్రక్షన్స్ మళ్ళీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం కానీ, అనుకోని విధంగా బంగారం తాకట్టులో పెట్టి వదిలేస్తాం. ఇక మనం ఆశలు వదిలేసుకోవడమే, అనుకున్న వాటికి కావలసిన డబ్బు రావడం, బంగారాన్ని విడిపించుకోవడం కానీ, ఇలా అనేక విధాలుగా ఎక్కడెక్కడ అయితే ఫుల్ స్టాప్ పడిపోయినామో అవి ముందుకు కదలని పనులు అసలు వదిలేసుకోవడమే. అనుకున్న వాటన్నిటికీ కూడా ఒక రకంగా చలనం వస్తుంది. వాటన్నిటిలో కూడా వీరికి విజయం అనేది సొంతం అవుతుందన్నమాట. వీరు అనుకున్న వాటిలో ఖచ్చితంగా సాధిస్తారు. ఈ రకంగా వారి యొక్క జీవితం ఒక స్త్రీ యొక్క రాకతో ఈ రాశి వారి విజయంతో ముందుకు తీసుకువెళ్తారు. అలాగే అడ్డంకులను తొలగించుకొని సాఫీగా ముందుకు సాగిపోతారు. ఇదంతా కూడా ఈ యొక్క రాశి వారి జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు జరుగుతూ ఉందన్నమాట. ఇక ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీకు కూతురు కూడా కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 5 రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న కారణంగా ఆ స్త్రీ మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగించబోతుంది. ఆ మహాశివుని అనుగ్రహం ఈ రాశి వారి యొక్క జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. అందుకే మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి. మాకు అభిషేకం చేయించే స్తోమత లేదు అనుకునే వాళ్ళు మీరు గుడికి వెళ్ళడం కానీ, ప్రతి వారం అభిషేకాలు చేయించలేము అనుకునే వాళ్ళు సింపుల్గా చాలా చక్కగా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివ శివ అంటే కూడా చాలన్నమాట. అలా కూడా మాకు గుడికి వెళ్ళడానికి కుదరదు అనుకుంటే శివనామ స్మరణ చేసుకుంటూ సరిపోతుంటుంది. ఆ పరమశివుడు పులకరించిపోతాడు. శివయ్య తన అనుగ్రహాన్ని మన మీద ఉంచుతాడనమాట. కాబట్టి సోమవారం రోజున చక్కగా నియమ నిష్టలతో పాటు శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకొని చెంబుడు నీళ్లు శివలింగం మీద జలాభిషేకం చేయించండి. చాలు, శివయ్య తన యొక్క అనుగ్రహాన్ని మీ మీద చక్కగా కురిపిస్తాడు. కాబట్టి ఈ రాశి వారి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. వారి మాటలను అర్థం చేసుకొని ఫాలో అయితే మీకు విజయం అనేది సిద్ధిస్తుందన్నమాట. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి చూశారు కదండి, రాబోయేటువంటి 72 గంటల్లో ఈ రాశి వారికి ఒక స్త్రీ మూలంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో, వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి స్థితులు ఎలా రాబోతున్నాయో అనే విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.